అదేవిధంగా నిన్న చాలా వైరల్ అయింది. నిజంగా మేము ఎవరు కూడా తప్పుగా మాట్లాడలే. నిన్న నిర్మల్ ఏదైతే హైదరాబాద్ జరిగిన మీటింగ్లో సరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు కావచ్చు, సీనియర్ పార్టీ లీడర్లు కావచ్చు, డీసెంట్లు కావచ్చు, చాలా మంది కొన్ని విషయాలు మాట్లాడారు. సరే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, అన్యాయాన్ని మరి ఇది చేయాలి, న్యాయం చేయాలని వాళ్ళు కావాలని మాట్లాడడం అనేది జరిగింది. కానీ నిన్న చాలా చూసా రేవంత్ రెడ్డి గారిపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే విడవవచ్చు, అధికార పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యే విడవవచ్చు, మంత్రి ముందే అసహనం చేసిన ఎమ్మెల్యే విడవవచ్చు, ఎమ్మెల్యే వ్యవహారం అధిష్టానం చేతికి ఇలా రకరకాలుగా బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఉన్న బలంగా చెప్తున్నాం, ఈరోజు మా తిరుగుబాటు అధికార పార్టీ మీద కాదు, మా తిరుగుబాటు ముఖ్యమంత్రి మీద కాదు, మా తిరుగుబాటు మంత్రుల మీద కాదు, మా తిరుగుబాటు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద కాదు, మా తిరుగుబాటు ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేది బీజేపీ పార్టీ మీద మా యొక్క తిరుగుబాటు, టీఆర్ఎస్ పార్టీ మీద మా తిరుగుబాటు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఎవరైతే మద్దతు పడుతున్నా అధికారుల మీద మా యొక్క తిరుగుబాటు తప్ప ఎవరి మీద మా తిరుగుబాటు కాదు. ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే జిల్లా స్థాయిలో కొంతమంది అధికారులు ఇంకా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, ఇంకా బీజేపీ పార్టీ అధికారంలో ఉందని ఆ యొక్క మదంతో ఈరోజు కొంతమంది కార్యకర్తల విషయంలో మా వాళ్ళకి అన్యాయం చేస్తారు కాబట్టి కొంతమంది అధికారుల విషయంలో మేము ఆ రకంగా మాట్లాడడం జరిగింది తప్ప ఈరోజు మా మంత్రికి వ్యతిరేకంగా, మా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, మా అధిష్టానానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ కూడా మాట్లాడలే, భవిష్యత్తులో కూడా మాట్లాడాం. ప్రాణం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి తోడు వేయడం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మెచ్చేటట్టు ప్రతి కార్యకర్త కోసం నడుం బిగించి వ్యతిరేకంగా తప్పకుండా ఇక్కడ పార్టీ మీద వీళ్ళు చలాయించడం నేను చేస్తాం. కానీ కొంతమంది నిజం చెప్పాలని మంత్రి గారు కానపూర్లు పర్యటించారు, మిగతా ప్రాంతాలు పర్యటించారు, ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. నేను అంటాను కదా, బ్రేకింగ్ న్యూస్ ఎవరు ఇవ్వాలి, మీరు ఇవ్వాలి. ఈరోజు అనుకున్నాం, ఈ యొక్క జిల్లాలో అనుకున్నాం, ఈరోజు కనీసం మంత్రి గారు వస్తే ఏమైనా ఇన్నర్కేషన్ పెట్టమని కూడా ఈరోజు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కనీసం ఇన్నర్కేషన్ కార్యక్రమాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, అదేవిధంగా అట్లాంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా నా నియోజకవర్గాలు చేస్తే ఈరోజు అటవీ శాఖ చేస్తున్న ఆగడాలు కావచ్చు. మొన్న మేము కలెక్టర్ మేము ఇద్దరం కావచ్చు దగ్గర 120 కిలోమీటర్లు దట్టమైన అరణ్యంలో పులులేని అని చెప్పే అడవిలో మేము ఇద్దరం కూడా తిరిగినాం. ఎవరైనా బ్రేకింగ్ న్యూస్ చేశారా? ఎక్కడైనా వచ్చిందా? సమస్య మీద మేము తిరిగితే దానిలో స్పందించారా? ఎవరు కూడా స్పందించలే. నేను అందరి మీడియా మీద మాట్లాడలేదు. ఎవరైతే కేటీఆర్కి కేసీఆర్కి తొత్తుకున్నట్టు మీడియా గురించి మాట్లాడుతున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. ఇది స్పష్టంగా చేయాల్సిన విషయం. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎందుకు పోతుంటే అనుకుంటున్నారనే ప్రయత్నం. మేము ఎక్కడ కూడా తిరగకూడదు, బండి మీద అంతగా తిరిగినాం. ఎక్కడైనా ఏమైందో సమస్యలు ఉన్నాయి. ఈరోజు మా ప్రాంతంలో నేను అనేక సార్లు మొత్తుకుంటున్నా, నా ప్రాంతంలో అటవీ శాఖ ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రాంత ఆదివాసీ బిడ్డలకి ఈరోజు రోడ్డు వేయిస్తలేరు, ఇల్లు కట్టిస్తలేరు, అదేవిధంగా భూపిల్లలను గమనిస్తలేరు. అనాది కాలం నుంచి బీసీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఈరోజు కోడి వ్యవసాయంలో ఉన్నారు. అలాంటి సమస్యల మీద ఈరోజు ఫోకస్ పెట్టండి, అలాంటి సమస్యల మీద స్పందించండి, రోడ్డు వేయకపోతే స్పందించండి. మీరు మా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు, ప్రజాస్వామ్యానికి అర్పించారు, సమస్యల మీద రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయమని చెప్పడం అనేది జరిగింది. అలాంటి మీరు ఫోకస్ పెట్టండి. తప్పకుండా సమస్య తెలుసుకుంటాం. ధర్నాలు చేయడం వల్ల సమస్య తెలిసిపోతుంది, దాన్ని పరిష్కారం చేయడానికి మా మంత్రివర్గం కూడా సిద్ధంగా ఉంటుంది. అలాంటి సమస్య మీద మీడియా వాళ్ళు కూడా తప్పకుండా ఇది చేయాలి. కానీ అలాంటి సమస్య మీద ఎవరు కూడా బ్రేకింగ్ చేయరు. ఈరోజు బెడమలో మీరు అంత ప్రచారం చేశారు కదా, మీరు ప్రచారం చేసినంత నాకు ఒరిగేది ఏం లేదు, నాకు అయ్యేది కూడా ఏం లేదు. తప్పకుండా ఈ స్థానానికి సీఎం గారికి సమాధానం చెప్పాలి, చెప్తాం. కానీ ఈరోజు విషయం ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం ఆలోచన చేయాలి. అదేవిధంగా నా నియోజకవర్గంలో చాలా సమస్యలు, ఆ సమస్య మీద లేవనెత్తండి. ఈ యొక్క నిర్మల్ సమస్యలు, ఆ సమస్య మీద లేవనెత్తండి. ముదోల సమస్యలు లేవనెత్తండి, చూపెట్టండి విధంగా. అలాంటి విషయంలో తప్పకుండా మేము కూడా చేస్తాం. అదే కాకుండా నేను మొన్న నా మీద నా యొక్క జన్మదిన ఒక్కరోజు ముందు నా కారు హైదరాబాద్ యాక్సిడెంట్ అయింది, కేసు బుక్ అయింది. ఎందుకు నా జన్మదినం రోజు యాక్సిడెంట్ అయింది చెప్తే బాగుండేదని ఆలోచనతో ఎవరో మా మిత్రుడితోటి కారడిగి మా పిఎస్ఎల్ పార్టీ ఏదైనా కారణం చేయమని అడిగి మరి ఆ రోజు సీతాకళని కారణిస్తే
మీద విష ప్రచారం చేశారు. దాని మీద బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇష్టారీతిగా తిరగడం. ఇంటర్వ్యూలో వ్యక్తికి 2.5 సంవత్సరాల్లో మరి బిఎండబ్ల్యూ కార్ ఎట్లా వచ్చింది అనేది సోషల్ మీడియా. సరే వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడారు, పక్కన పెట్టేద్దాం. మరి మంత్రిగా కేటీఆర్ గారు వారు కూడా నిన్న మాట్లాడమని జరిగింది. దాని నుంచి అంటే ఆదివాసి బిడ్డ కనీసం బిఎండబ్ల్యూ కారు కావచ్చు, ఒక బెంచ్ కారు కావచ్చు, కూర్చొనే అర్హత కూడా ఒక ఆదివాసి బిడ్డకి లేదు. నా కారు కాదు, కానీ వేరే కారు ముట్టడానికి కానీ ఆ కారులో కూర్చోడానికి కూడా ఒక ఆదివాసి బిడ్డ కూర్చొనే అర్హత లేదన్నట్టు నిన్న కేటీఆర్ గారు ఆ విషయంలో స్పందించడం జరిగింది. ఎంత సిగ్గుమారిన చర్య! ఒక ఆదివాసి బిడ్డ, ఒక దళిత బిడ్డ ఇలాంటి కారులు ముట్టుకోవడం తప్పు, మేము కారు కూర్చోవడం పాపం, మరి ఆదివాసులు ఎక్కడం పాపమా? ఇంత ఇదిగా ఒక ఆదివాసి బిడ్డ ఇది చేస్తే నిజం చెప్తున్నా, నేను ఎన్నికల కంటే ముందు కేవలం ఎన్నికలు తిరగడానికి ఒక 10 లక్షల అప్పు చేసిన. అది తిరగడానికి చాలా సందర్భాలు చెప్పిన. కొంతమంది టీచర్లు నేను 10,000 చెప్పిన, నాకు తిరగడానికి డబ్బులు లేవని చందాలు వసూలు చేసి ఆ రోజుల్లో పార్టీని కాపాడడానికి ఆ రోజు చందాలు వసూలు చేసుకొని కానపోయి తిరిగిన. నా ఇంటికాడ 1,00,000 రూపాయలు, మా భూమి మీద 50,000, మా అమ్మ నాన్న కూలి పని చేస్తున్నారు. అలాంటి కష్టకాలంలో 10,000 కొట్టి ఈరోజు 10,000 చందాలు వసూలు చేసుకుని ఆ రోజు తిరిగి నా కష్టాన్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, నాకు ఈరోజు ఒక పార్టీ ఇచ్చి ఆ ప్రాంతంలో అవకాశం ఇస్తే ఈరోజు ఆ ప్రాంతవాసులతో ఎమ్మెల్యే అయినా. మరి ఎమ్మెల్యే అయినందుకు నా పరిస్థితి ఏంటి? ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు 2 కోట్లు నేను అప్పులో ఉన్నా. ఎమ్మెల్యే అయిన తర్వాత నా స్టేటస్ కాపాడడానికి ఈరోజు ఎమ్మెల్యేల హోదా మీద ఏ చిన్న అసెట్ కొన్నా, ఏం తీసుకున్నా, ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వారికి ఏమైనా ఇవ్వండి. తప్పకుండా ఎమ్మెల్యేగా తిరగలేకపోతున్నా, నా బాధ నేను బయట చెప్పలేకపోతున్నాని దగ్గరగా నేను 2 కోట్లు నేను అప్పులో ఉన్నా. ఎమ్మెల్యే కాకంటే ముందు ఎమ్మెల్యే కావడానికి 10 లక్షలు వచ్చేసే పరిస్థితి. ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది అనుకుంటారు ఈరోజు ఎమ్మెల్యే గారు బాగా సంపాదిస్తున్నారు, బాగా ఇదే కాదు ఇల్లు కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను అప్పుల పడి నా యొక్క స్టేటస్ ని కాపాడడానికి, జనంలో నా పరువుని కాపాడడానికి, ఎక్కడ కూడా తలదీయకుండా ఉండడానికి, నా కార్యకర్తకి మనోధైర్యం ఇవ్వడానికి, నేను ఈరోజు తలెత్తుకొని బ్రతకడానికి ఇప్పటికీ నేను 2 కోట్లు అప్పయ్యాను తప్ప ఎక్కడ కూడా నేను సంపాదించింది ఏం లేదు. నీకు తెలుసు కాకపోతే 80% నుంచి మొదలుకుంటే 90% అంటే ఈ ప్రాంతం. నా ప్రాంతంలో మైనింగ్ లేదు, మైనింగ్ చేసే వాళ్ళకి అవకాశం లేదు. నా ప్రాంతంలో స్మగ్లింగ్ లేదు, స్మగ్లింగ్ చేసే వాళ్ళకి అవకాశం లేదు. నా ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టు లేవు, నా ప్రాంతంలో ఎలాంటి రియల్ ఎస్టేట్ దందాలు లేవు. అన్నిటికీ నేను వ్యతిరేకిని. ఎందుకు వ్యతిరేకిని? నేను ఉద్యమాల నుంచి వచ్చిన, కష్టపడి బయటకు వచ్చిన, నాకు ఉండడానికి ఇల్లు, తిరగడానికి కాదు, ఇవి 2 నా జీవితంలో కోరికలు. వేరే నాకు ఏ కోరికలు కూడా లేవు. తప్పకుండా నియోజకవర్గ డెవలప్మెంట్ నా లక్ష్యం. కానీ ఇంత చేసినా నా మీద ఏ రకంగా విశ్వాసం చేస్తూ అధిష్టానం విషయంలో నన్ను చెడుగా చూపెట్టడానికి, మంత్రుల ముందు నన్ను చెడుగా చూపెట్టడానికి, సీఎం ముందు నన్ను పూర్తిగా చూపెట్టడానికి ఇలాంటి విష ప్రచారం చేయడం మంచిది కాదు. ఏదైతే నమ్మకంతో నాకు ఈ బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యతతోటి నిస్వార్థంగా ఈరోజు ఎవరి మీద కూడా బ్లాక్ చేయకుండా నిస్వార్థంగా కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి నా వంతుకు ప్రయత్నం చేస్తాం. కానీ ఎవరు బ్లాక్ చేసో ఇంకేదో చేయలేదు నాకు లేదు. కాబట్టి ఈ రకంగా స్పందించే కేటీఆర్ గారికి కావచ్చు, బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైతే నా మీద విష ప్రచారం చేస్తున్నారో వాళ్ళ సొంతకి వాళ్ళే సరణాసం అవుతారు తప్ప నేను ఎవరిని కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా నా మీద విష ప్రచారం ఎవరు చేసినా తప్పకుండా వాళ్ళ పాపం పండుగని. ఈరోజు కేటీఆర్ నీ జీవితంలో ముఖ్యమంత్రి కాదు, ఇదే శాసనం తప్పకుండా రాసి పెట్టుకో. ఆ ముఖ్యమంత్రి గారు చెప్పారు, నీ కుటుంబం బంగాళాఖాతంలో కలిసిపోయింది. ఒక పేజీ మీద నువ్వు విష ప్రచారం చేస్తున్నావు. నీ యొక్క విష ప్రచారం ఆపడం మర్చిపో. తప్పకుండా మా లాంటి వాళ్ళు చెప్పడం కాదు, తప్పకుండా దోపిచ్చేసే వాళ్ళ మీద కూడా తప్పకుండా ప్రజలందరూ కూడా నేను ఆశిస్తారని తెలియదు. అదేవిధంగా నేను ఒక డీసీ సభ్యుడు, ఈ జిల్లాకి బాధ్యుని. నేను ఈ జిల్లాకి మీనాక్షి నడవడం కావచ్చు, బీసీ అధ్యక్షులు ఆ జిల్లాకి నేను అధ్యక్షులు భావించాలి, ఈ జిల్లాకి అధ్యక్షులు పంపించాలి. మరి ఈ జిల్లాలో కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేసిన ఇన్ఛార్జ్లకి పార్టీ సీనియర్
ఇంటికి సంబంధించిన కార్యక్రమాలు కావు. ఈ రోజు చెప్పినా ఆ రోజు కూడా చెప్తున్నా, భవిష్యత్తు ఇదే చెప్తున్నా. పార్టీ అధిష్టానం ఇచ్చే కార్యక్రమం నా కార్యక్రమాలు కావు. తప్పకుండా మీరు ఇచ్చే కార్యక్రమం ఏది ఉంటుందో అధిష్టానం తప్పకుండా అందరూ కూడా బాధ్యులే ప్రతి ఒక్కరు రావాల్సిందే. అదేవిధంగా పైరైలు నేను మొదలు కూడా అదే మాట్లాడి ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నా. అధిష్టానం దగ్గర పోయి అయ్యాకాంక్ష చేయడం మర్చిపోవాలి. ఎవరైతే తరువు విషయంలో పైకి చేస్తారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే వాళ్ళు కాదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడే వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటారు. అధిష్టానం దగ్గర పోయి పైరవి చేసే వాళ్ళు ఎవరు కూడా పార్టీకి ఉపయోగపడే వాళ్ళు కాదు. తప్పకుండా పదవులు కావాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళని గుర్తించండి. రేపటి రోజు నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను సార్. పిఎస్సి చైర్మన్ కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఇంకా ఏమైనా గుడి సభ చైర్మన్ కావచ్చు, అదేవిధంగా ఇంకేమైనా కావచ్చు. తప్పకుండా క్షేత్రస్థాయిలో విశ్లేషణ చేసి 10 మందిని అడిగి ఈ రోజు పిఎస్సి చైర్మన్ ఇవ్వండి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వండి. లేకపోతే ఇక్కడ ఏదో పైరేట్ చేసుకుంటా పై అధిష్టానం పోయి మేము ఏమేమి మాట్లాడుకుంటా ఈ రోజు కొన్ని పార్టీ పదవులంటే ఒక సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేటర్ ప్రతి ఏదైనా రికమెండేషన్ వెళ్ళాలంటే ఒక జిల్లా అధ్యక్షుడు రావాలి. ఎందుకు? అది పార్టీ పరంగా పోస్ట్ జిల్లా అధ్యక్షుడు తెలవకుండా హై లెవెల్ పోయి పైరేట్ చేస్తున్నారు. నా నియోజకవర్గంలో చెప్తున్నాను, నేను ఇంకా నియోజకవర్గం కాదు, నా నియోజకవర్గంలోనే అధిష్టానం దగ్గర పోయి బీచ్ పైన దగ్గర ఇంకెవరి దగ్గర పోయి పైరేట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఈ యొక్క నియోజకవర్గం ఇన్ఛార్జి పై నుంచి ఎవరైతే సార్ తప్పకుండా నియోజకవర్గం ఇన్ఛార్జి మీరు ఇంటిమేట్ ఇవ్వండి, జిల్లా అధ్యక్షుడు ఇంటిమేట్ ఇవ్వండి. మీరు ఇస్తున్నారు నాకు తెలుసు. కొన్ని విషయాలు వేరే నడిపోయే డైరెక్ట్గా అధికారులు చేసి వెళ్ళి వాళ్ళ కొన్ని పైకి పుడా చేసుకొని శాసనం చేసుకొని ఎవరు చేసే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ విషయాల్లో కొన్ని నిజాలు మాట్లాడితే కొంతమంది బాధ అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే నిజాలు మాట్లాడకూడదు. కాంగ్రెస్ పార్టీని రక్షిస్తారు. ఈ రోజు అలాంటి కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నాడు. వీళ్ళు ఎవరు కూడా అన్యాయం చేయాలి, ఇంకేదో చేయాలని దురుద్దేశం ఉండదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిక్కచ్చిగా పనిచేయడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని భవిష్యత్తులో ఏ పదవి వచ్చినా తప్పకుండా కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతికుండా ఏ పదవులు ఇవ్వాలని కోరుకుంటూ ప్రత్యేకించి కార్యక్రమంలో ఈ రోజు సార్పీట్లు పెద్దగా వచ్చినందుకు మరి కార్యకర్తలందరూ కూడా బిఏలో కూడా అదేవిధంగా మండల అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా పిఎస్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, జిల్లా బాధ్యులు కావచ్చు, వేదిక మీద ఉన్న అత్యంత మహారాజు కావచ్చు, అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ